everyone, good morning, welcome back to my channel. So ఈరోజు మార్నింగ్ సండే 7:30 మార్నింగ్ కాదు 7:30కే లేచాము. శ్రీకాంత్ అయితే 6:45కే లేచి వాకింగ్కి వెళ్ళిపోయారు అనమాట. రిషి సీరియస్గా లేచి బయటకు వచ్చేపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో అని మళ్ళీ నేను కూడా లేచాను అనమాట. సో ఇద్దరం కలిసి లేచాము, రిషి అండ్ నేను. ఇప్పుడు శ్రీకాంత్ వాకింగ్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ మేము బయటకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే నాకు ఒక మంచి స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మీకు ఒక థింగ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, అది మీరు వీడియోలో చూసే ఉంటారు థంబ్నెయిల్లోని. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. సో నేను, రిషి అండ్ శ్రీకాంత్ ఎక్కడ సో ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్తున్నాము. గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఖాళీ ఏరియా కానీ అలా కార్ నేర్చుకోవడానికి. సో ప్రజెంట్ కార్ నేర్చుకోవడానికి రిషి సైకిల్ కూడా తీసుకెళ్తున్నాము. రిషి సైకిల్ తప్పించాలని డాడీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉందన్నమాట. వితౌట్ సైడ్ వీల్స్ అనమాట. తను కంప్లీట్గా నేర్చుకోలేదు. సో ఏదైనా ఖాళీ లేఅవుట్, అది కన్స్ట్రక్షన్ అయ్యే లేఅవుట్ ఉంటుంది కదా, రోడ్స్ వేసి అలాంటి రోడ్లో అయితే బాగా వస్తుంది అనేసి రిషికి సైకిల్ కూడా తీసుకెళ్తున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళడం అంటే అవ్వదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను, మిస్ అవ్వకండి. హ్యాండ్ బ్యాగ్ ఎవరైతే మాత్రం ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో చూడండి, చూపిస్తాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందే ఓపెన్ చేద్దామని. సో ఇదనమాట జౌక్ బ్రాండ్. సో నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద హ్యాండ్ బ్యాగ్స్లో మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి. ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి, స్లింగ్ బ్యాగ్స్. సో చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము నేను ఏ హ్యాండ్ బ్యాగ్ తెప్పించాను. సో సీజర్ మా పాప ఎక్కడో పడేసింది. మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయినట్టయితే, అంటే అట్లీస్ట్ కొన్ని వీడియోస్ నుంచి అయినా సరే నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఎంత ఇష్టమో మీకు తెలిసి ఉంటుంది. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, అంటే నాకు ఒక క్రేజ్ అనమాట. అలా ఎందుకు ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఏం చేసుకుంటారు అంటే, అన్నీ ఎక్కువ లేవు నా దగ్గర, బట్ ఉన్న వాటిల్లో నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అవి. సో ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేసి చూపిస్తాను. సో అందులో ఇది ఒకటి యాడ్ అయింది. సో జౌక్ ఇక్కట్ గ్రేరే హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా బాగుంటుంది. ఈ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. మెయిన్గా నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అన్నమాట ఇది. చాలా చాలా పెద్ద హ్యూజ్ హ్యాండ్ బ్యాగ్. మనం ట్రావెలింగ్ టైంలో కానీ అన్నీ వేసేసుకోవచ్చు ఇందులో. మ్యాక్సిమం ఒక్కొక్క పెయిర్ ఆఫ్ నార్మల్ సింపుల్ క్లోతింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన హ్యాండ్ బ్యాగ్లోని. మంచిగా ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తాము. ఎంత బాగుందంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుంది. లైక్ మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాబట్టి పైన అంతా కూడా ఇక్కత్ ప్రింట్ వస్తుంది. ద స్పెషల్ థింగ్ అనమాట ఇందులో, ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లోని ఇక్కత్ ప్రింట్ రావడము దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. సైజ్ చూసారా, అసలు ఒక పామ్ సైజ్ ఉంది ఈ సైడ్ది విత్. అండ్ బాటమ్ కూడా, బాటమ్ మనకి ఇలా ఈ 4 చూసారా, మనకి ఎక్కడైనా పెట్టినా సరే హ్యాండ్ బ్యాగ్ పాడవకుండా ఉంటుంది అనమాట, సపోర్ట్ ఉంటుంది. సో ఇది. సో అవుటర్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. సో చూసారా, అవుటర్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. మంచిగా హ్యాండిల్స్ వచ్చాయి. 2 హ్యాండిల్స్ ఇలా కూడా క్యారీ చేయొచ్చు మనం. ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంట్ వస్తుంది అనమాట. అంటే బ్యాగ్లో ఎలాంటి సైడ్ కంపార్ట్మెంట్స్ కానీ బయట ఎలాంటివి ఉండవు. కంప్లీట్గా సింగిల్ కంపార్ట్మెంట్ పెద్దది వస్తుంది. సో ఏమైనా సరే స్టఫ్ మీరు మొత్తం అంతా కూడా ఫిల్ చేసేయచ్చు. సో ఓపెన్ చేసి చూపిస్తాను. జిప్ క్వాలిటీ అయితే ఇంక తిరిగి చూడక్కర్లేదు, చాలా బాగుంది. సో చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనకు ఒక పెద్ద స్ట్రాప్ ఇచ్చారు. స్ట్రాప్ వచ్చేసరికి మనం డిటాచ్ చేసేయచ్చు, కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే తీసేయచ్చు. మనం ఎలా అయినా క్యారీ చేయొచ్చు. ఒక స్లింగ్ బ్యాగ్ లాగా అయినా క్యారీ చేయొచ్చు, లేదు అంటే ఇలా దీంతో ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో మనకి అడ్జస్టబుల్ కూడా ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. సో ఒకసారి అడ్జస్ట్ చేసి చూపిస్తాం. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ ఇలా రింగ్స్లా ఇచ్చారు కదా. సో దీనికి ఇలా
పెట్టేసుకోవడమే. అలానే ఈ సైడ్ కూడా. సో ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా. మనకి సైజ్ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ స్టఫ్ చేసి ఉన్నాయి కదా మొత్తం అన్ని న్యూస్ పేపర్స్, అవి తీసి చూపిస్తున్నాను ఎన్ని న్యూస్ పేపర్స్ ఫిల్ చేశారు. సో ఎంత స్పేస్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారా, తీస్తున్న కొద్దిగా వస్తూనే ఉన్నాయి. అయితే హ్యూజ్ స్పేస్ ఉంది. దీని రిఫరెన్స్ పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో చాలా స్పేస్ ఉందన్నమాట బ్యాగ్లోని. చూస్తేనే మీకు అర్థమైపోతుంది బ్యాగ్లో ఎంత స్పేస్ ఉందో. అండ్ దీనిలో అయితే సపరేట్ కంపార్ట్మెంట్స్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చారు సైడ్కి. సో మీకు కనిపిస్తున్నట్టయితే ఇది మొబైల్ హోల్డర్. అండ్ మనం కీ చైన్స్ కానీ లేకపోతే ఏదైనా పెన్ పెట్టుకోవడానికి అలాంటివి ఏమైనా చిన్నగా ఇలా ఇచ్చారన్నమాట. 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు, సైడ్ కంపార్ట్మెంట్స్ ఇలా. అవి కూడా చాలా పెద్దగా వచ్చాయి, మనకి వైడ్గా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక జిప్పర్ కంపార్ట్మెంట్ చిన్నది వస్తుంది. మనకు కావాల్సింది లైక్ చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇందులో పెట్టుకోవచ్చు, చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి. సో ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది స్పేస్. లోపల వరకు ఉంది కంప్లీట్గా, ఇక్కడ వరకు ఉందన్నమాట స్పేస్ పైనుంచి ఈ జిప్పర్ కంపార్ట్మెంట్. అండ్ లోపల ఈ మెటీరియల్ క్లాత్ ఉంది చూసారా, ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. మనకి ఇది బెస్ట్ థింగ్ అనమాట. లోపల థింగ్స్ అనేవి ఒకవేళ వర్షంలో తడిచిన ఏదైనా వాటర్ రెసిస్టెంట్ అనమాట లోపల ఈ క్లాత్ అయితే. సో లోపల థింగ్స్ అయితే ఏమీ తడిచే ఛాన్సే లేదు. సో అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఓన్లీ 900 grams వెయిట్ ఇది. సో కంప్లీట్గా చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ట్రావెలింగ్కి నేను భలే యూజ్ చేసుకుంటాను నేనైతే. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ చిన్న కూపన్ కోడ్ ద్వారా పర్చేస్ చేసినట్టయితే మీకు 15% ఆఫ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు బ్లాగ్ అయితే చూసేయండి. అండ్ నా లైఫ్లో స్పెషల్ థింగ్ మీకు చూపించబోతున్నాను. సో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నాకు అది కూడా. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. బయటకు వచ్చి చెప్పాను కదా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే అంటే బయటకు వెళ్ళడం కష్టం అండ్ ఎండ వచ్చేస్తుంది ఆ టైంకి. సో బయటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. అండ్ మధ్యదారిలో వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా ఫ్లోరల్గా ట్రీ బాగుందనేసి ఇక్కడ ఆపారనమాట. సో ఇక్కడ కొన్ని పిక్స్, థంబ్నైల్ పిక్స్ అండ్ రిషి కొంతసేపు ఆడుకుంది అలా కార్ మీద ఫొటోస్ దింపి అన్నీ చేసాము. సో వెళ్తున్న ఇది ఘాటీ రోడ్ అండి. సో ఎవరికైనా తెలియకపోతే బాగుంటుంది. ఘాటీ రోడ్ చాలా ఫేమస్ ప్లేస్. ఒకవేళ రావాలి అనుకుంటే అవే చాలా బాగుంటుంది. ఆ పక్కనే కోకోనట్ వాటర్ ఉంది. ఇంకా కోకోనట్ వాటర్ ఒక్కొక్కటి తాగేసి వెళ్ళాము. సో మార్నింగ్ తాగితే మంచిది అంటారు కదా కోకోనట్ వాటర్. మెయిన్గా ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ ఏమి తినకుండా ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగితే మంచిది. బట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం అనుకోండి, బట్ ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిది అంటారు. సో హియర్ ఈజ్ మై స్కూటీ. సో స్కూటీ తీసుకున్నాను. ఇంకా డ్రైవింగ్ చేస్తూనే వెనక నుంచి తీస్తూ ఉంది. కార్లో రిషి ఉంది కదా, సో తను తీస్తుంది అనమాట. సో నాకు చాలా చాలా చెప్పాను కదా ఎప్పటి నుంచో మీకు ఎప్పుడు చూపించేయాలా అని ఉంది. సో స్కూటీ తీసుకున్నా, వెనక వస్తున్నాను నేనే, బ్లూ స్కూటీ. హాయ్ ఫ్రెండ్స్. సో అది సంగతి అనమాట. స్కూటీ తీసుకున్నాము. సో నా ఎప్పటి నుంచో కోరిక, డ్రీమ్ ఏంటంటే నాకంటూ ఒక స్కూటీ ఉండాలి అని ఎప్పటి నుంచి అంటే నా కాలేజ్ డేస్ నుంచి అనుకొని ఇంక ఇప్పటికి అయిందనమాట. ఫైనల్లీ నా స్కూటీ వచ్చేసింది. సో స్కూటీ ఏది అనేది ఇంపార్టెంట్ కాదు, స్కూటీ ఉందా లేదని ఇంపార్టెంట్. అండ్ నా స్కూటీ కోసం నేను నా కాలేజ్ డేస్లో తీసుకున్నాం అనమాట. ఇది కీ చైన్ అప్పటి నుంచి దాచి ఉంచుకున్నాను. చాలా స్పెషల్ ఇది నాకు. సో ఇప్పుడు స్కూటీ తీసుకున్న తర్వాత నేను ఈ కీ చైన్ పెట్టుకున్నాను. అదనమాట అంత స్పెషల్. నేనేంటంటే ఇది బ్లూ అండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది కొత్తది కాదు, తెలిసిన వాళ్ళ దగ్గరే వాళ్ళు తీసుకొని 1 year అయింది. సో స్కూటీ సేల్ చేసేస్తున్నామంటే ఇంకా మాకు ఎలాగో తీసుకునే నెసెసిటీ ఉంది. రిషికి స్కూల్కి దేవటం కానీ స్కూల్ వ్యాన్ ఫెసిలిటీ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకి. ఈ కోవిడ్ వల్ల ఈ వ్యాన్ ఫెసిలిటీ ఏది పెట్టమని చెప్పారు. సో ఇంకా స్కూటీ కూడా నాకు కావాలి అండ్ నెసెసిటీ ఉంది అండ్ చిన్న చిన్న పనులకు కూడా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాం అనమాట. రోజు నేను ఈ స్కూటీలో వచ్చాను అనమాట. ఇక్కడ ఈరోజు సండే యాక్చువల్లీ. బయటకు వచ్చి ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము, బయట అలా ఒక రైడ్ వెళ్దాము అనేసి అలా వచ్చాము. యాక్చువల్లీ తీసుకొని ఒక 4 months అవుతుంది. బట్ ఇప్పటి వరకు నేను లైక్ సర్వీసింగ్ అది ఇచ్చి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఉన్నాయి. అంటే సైడ్ ఫుట్ రెస్ట్, ఇంకా ఫ్రంట్ ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది కదా, సో అది
అవన్నీ వేయించాలన్నమాట. అదొకటి ఇంకా ఆర్డర్ చేసాము, అదొకటి రాలేదు ఫ్రంట్ బాక్స్. సైడ్ ఫుడ్ రెస్ట్ అది నిన్న వేయించాము సర్వీసింగ్ తీసుకెళ్ళినప్పుడు. సో నేను తీసుకుంది ప్లెజర్ ప్లస్ స్కూటీ. అక్కడ ఉన్నారు చూసారా వాళ్ళిద్దరు కార్లో మేము ముగ్గురం స్కూటీలోనే వద్దాం అనుకున్నాం, బట్ కార్ కూడా నేర్చుకుంటాము అనేసి, నేను కార్ కూడా నేర్చుకుంటాను అనేసి కార్ కూడా తీసుకొచ్చాం అనమాట. స్కూటీ అంటే అనే స్కూటీలో వచ్చాను, సగం దూరం నాతోనే వచ్చింది రిషి. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఫైనల్గా ఇది నా స్కూటీ ఇంట్రడ్యూస్ చేసేసాను మీ అందరికీ. సూపర్ హ్యాపీ. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా రిషి కూడా తినేసింది. ఇప్పుడు కార్ నేర్చుకోవడానికి వెళ్తాము. ఒక గ్రౌండ్ ఉందన్నమాట, మేము ఒక సెట్ చేసి పెట్టుకున్నాం, ఖాళీగా ఉంటే అక్కడే నేర్చుకోవాలి. సో వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. రిషి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది. సో ఇప్పుడు మేము వెళ్ళి ఒక 1-2 అవర్స్ కార్ నేర్చుకొని దెన్ ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్తూ ఇక్కడ ఒక బంతి పూల తోట కనిపించింది అనమాట. కొన్ని పిక్స్ దిగడానికి వెళ్తున్నాము. పిక్స్ అనేం కాదు, జస్ట్ అలా ఒకసారి చూడడానికి వెళ్తున్నాం అనమాట. రిషి మళ్ళీ కోకోనట్స్ కలెక్ట్ చేస్తున్నావా? అది అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడు, ఎక్కడున్నాయి ఫ్లవర్స్. ఈరోజు మాకు వెదర్ కూడా సహకరించింది అనమాట. అసలు ఎండ లేదు, నిన్న వర్షం పడింది నైట్. సో వెదర్ కూడా చాలా బాగుంది అసలు. వావ్ రిషి వచ్చేసాం. ఫ్లవర్స్ తెంపకూడదు, చూడాలంటే. సో ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ గార్డెన్ అది ఉంటే జస్ట్ బాగుంటుంది అనేసి, వెదర్ కూడా బాగుంది అనేసి అలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బంతిపూలు ఉన్నాయి అండ్ చామంతి ఇవన్నీ ఉంటాయి కదా. సో చాలా రేర్గా దొరుకుతాయి మనకి విలేజ్ సైడే. అండ్ ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే, యాక్చువల్లీ మాకు ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అంటే ఆంటీ వాళ్ళు ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్ అనమాట. ఇది ఈవినింగ్ రిసెప్షన్ అండ్ మ్యారేజ్. సో ఈవినింగే వెళ్దాము అనేసి ఇంకా మార్నింగ్ మేము కార్ డ్రైవింగ్ అది ఒకరోజే ఇంకా లీవ్ ఉంది కాబట్టి చాలా డేస్ అయిపోయింది కార్ తీసాను. కార్ డ్రైవింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ కార్ డ్రైవింగ్ గ్రౌండ్ మేము ఎక్కడైతే నేర్చుకుంటామో వీళ్ళు ఉండే ఊరనే అనమాట. సో ఆంటీ వాళ్ళ అమ్మగారు ఊరు. సో ఇంకా అక్కడ చరణ్ చూశాడు మమ్మల్ని, చూసి ఇంకా కాల్ చేయించాడు అనమాట ఆంటీతో. ఇంకా నేను అసలు ప్లాన్ లేకుండా వెళ్ళాము వాళ్ళ ఇంటికి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి అందరూ ఉన్నారనమాట. సో బ్యాంగిల్స్ సెరమనీ, సో బ్యాంగిల్స్ అవి వేస్తారనమాట. సో గాజులు వేయించుకుందురా అంటే ఇంకా వెళ్ళాము. అలాగే వెళ్ళి ఒక 10 minutes ఉండి వచ్చేసాం. ఇంక వచ్చి మళ్ళీ అదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశాను అనమాట. నేను కొంతసేపు ప్రాక్టీస్ చేశాను అండ్ రిషి ఏమో సైకిల్ తెచ్చుకుంది. సో ఇంకా సైకిల్తో తను ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట. సైకిల్తోని వితౌట్ సైడ్ వీల్స్ తను ఒక సైడ్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. అండ్ నేను ఫస్ట్ టైం సింగిల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే సింగిల్గా అంటే కార్లో ఎప్పుడు శ్రీకాంత్ ఉండేవారు, ఇప్పుడు శ్రీకాంత్ అండ్ రిషి లేరు, పక్కకు వచ్చేసారనమాట. నేను ఒక్కదాన్నే కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాను. సో మెల్లిమెల్లిగా నేర్చేసుకుంటున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా, అంటే నాకు ఫస్ట్ భయం వేసింది స్టార్టింగ్లో నాకు కార్ తీయడానికి, బట్ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఫైనల్లీ కార్ అలా నేర్చుకున్నాను అనమాట. ఒకదాన్ని ఒక 1 hour పాటు అలాగే నేర్చుకున్నాను. సో ఇంకా మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది కదా, లంచ్కి మళ్ళీ ఏదైనా ప్రిపేర్ చేయాలి. రిషికి చాలా లేట్ అయిపోయింది. ఇంకొంతసేపు అలా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ ఇది నా కార్ డ్రైవింగ్ అండ్ నా స్కూటీ. సూపర్ హ్యాపీ, నేనైతే చాలా చాలా హ్యాపీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.